చలాన్లు చెల్లించే సమయంలో ఏం చేశారు, రుసుముకు సంబంధించిన వెబ్సైట్లో జారీ అయిన రసీదులల్లా సో మన అక్నాలజ్మెంట్ వస్తుంది కదా, ఆ అక్నాలజ్మెంట్లలో నెంబర్ మార్చి తక్కువ మొత్తాన్ని నమోదు చేసి ప్రభుత్వానికి ఆ తక్కువ చెల్లించి నకిలీ చలాన్లను తహసీల్దార్ కార్యాలయాలకు మధ్యవర్తుల ద్వారా సమర్పిస్తూ మోసాలకు పాల్పడ్డారు. ఇలా సులువుగా డబ్బులు సంపాదించేందుకు అలవాటు పడి జనగామ, యాదాద్రి భువనగిరి జిల్లాలోని మధ్యవర్తులను ఏర్పాటు చేసుకున్నారు. వారికి ఒక 10 నుంచి 30%, మళ్ళీ మధ్యవర్తులకు కూడా డౌట్ అవుతుంది నకిలీ చలాలని, వాళ్ళకు ఒక 10 నుంచి 20%, 10 to 20% ఇచ్చి 30% వారికి కమిషన్లు ఇస్తూ రిజిస్ట్రేషన్ చేయించేవారు. 2 జిల్లాలో 22 కేసులు నమోదైన మొత్తానికి అయితే ఇక్కడ క్లియర్ గా ఈ ధరణిలో లేదా ఈ భూభారతిలో లోక్స్కులు ఏమున్నాయి, ఏ రకంగా డబ్బులు తీసుకున్నారు, ఎట్లా సాధ్యమవుతుందని మీరు క్లియర్ గా చెప్పు అని అన్నారు అనుకో, అది తప్పవుతుంది. కొన్ని ఇట్లాంటి విషయాలు నేను డీటెయిల్ గా పోకపోవడానికి కొన్ని కారణాలు ఉంటాయి. ఓ నేరానికి సంబంధించి కొంతమంది చెప్తారు, ఇట్లా మెల్లగా వేయండు, ఇట్లా విషం పెట్టిండు, ఇట్లా చంపిండు, ఇంకొకరిని ప్రోత్సహించినట్టు అవుతుంది. ఇక్కడ ఈ నేరానికి సంబంధించి కూడా, భూభారతి ధరణికి సంబంధించి కూడా పిన్ టు పిన్ ఎక్కడ లోపాలు ఉన్నాయి, ధరణిలు ఎక్కడ లోపాలు ఉన్నాయి, భూభారతిలో ఎక్కడ లోపాలు ఉన్నాయి, ఈ డబ్బులు ఎట్లా కాజేయచ్చు అని చెప్తే ఈ వార్త విన్నాక కూడా చేసేటోడు మోపవుతాడు మళ్ళీ దరిద్రం. సో అందుకని దాన్ని డీటెయిల్ గా దాని జోలికి పోవట్లేదు నేను. అవినీతి అనేది జరిగింది, లోపాలు అయితే ఉండే అనే విషయం అయితే క్లారిటీ వచ్చింది. ఆ లోపాలు సరిదిద్దుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది, ఆ వెబ్సైట్ మీద ఉంది. సో దయచేసి ఇట్లాంటి మోసాలకు పాల్పడకండి. ఇది ప్రజాధనం, ప్రజల కష్టం ఇది. సో ఎంతో మంది రైతన్నలు వాళ్ళ స్లాట్ రిజిస్ట్రేషన్ల కోసం పైసలు వస్తే వాళ్ళ దగ్గర పైసలు తీసుకొని ఈ దొంగనా కొడుకులైనటువంటి అధికారులు, కొంతమంది మధ్యవర్తులు, ఈ దరిద్రులు ఏడబట్టి కొంత తప్పులైతే జరుగుతున్నాయి. సో ఇట్లాంటి మోసాలకు పాల్పడితే ఒకనాడు లేకపోతే ఒకనాడు దొరుకుతారు కదా, ఇప్పుడు అవన్నీ అక్కిపిస్తారు కదా, ఎందుకు కాలబడ్డది ఈ నేరం. సో ఇది భూభారతి ధరలో ఉన్న లోపాలను చేసుకొని డబ్బులు కాజేస్తున్న కేటుగాళ్ళని అయితే మొత్తానికి అరెస్ట్ చేశారు. మరి రాష్ట్ర వ్యాప్తంగా మిగతాలు జర సుధరాయించుకుని ఉంటారు. అప్పుడప్పుడు ఇట్లాంటి దాడులు జరగాల్సిన అవసరం ఉంది. అండ్ ఇంకొక విషయాన్ని ఇక్కడ మనం బాగా గమనించాలి. ఈ 2 ఏళ్ల పాలనలో కాంగ్రెస్ అధికారులకు వచ్చినప్పటి నుంచి సిబిఐ దాడులు విపరీతంగా పెరిగిపోయినాయి. చాలా మంది పట్టుబడుతున్నారు అధికారులు. తెల్లారులైతే రెడ్ హ్యాండెడ్ దొరికిన అధికారి అంటున్నారు. ఇది ఒక పాజిటివ్ సైన్ ఒక రకంగా. ఏది, ప్రభుత్వ సైన్ నుంచి, అడ్మినిస్ట్రేషన్ సైన్ నుంచి, అరే ఇంత మంచిగా దాడులు చేస్తారు, దర్యాప్తు సంస్థలు ఇంత గట్టిగా ప్రయత్నం చేస్తున్నాయి అనేది ఒక పాజిటివ్. ఇంకోటి, ఇంత అవినీతి జరుగుతుందా, ఇన్ని రోజులకు కూడా ఇంతమంది దొరకట్లేదా మనం, ఇది ఒక నెగిటివ్ సైన్. సో ఇట్లా దాడులు జరుగుతూనే ఉండాలి, ఇట్లా దొరుకుతూనే ఉండాలి, ఇట్లా అవినీతి బయటపడుతూనే ఉండాలి. ఎక్కడ కూడా ఫుడ్ ఇన్స్పెక్టర్లు కూడా వాటి మీద దాడి చేస్తూనే ఉండాలి.